అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ రోజు మన గురు పౌర్ణమి ఉత్సవాలకు సంబంధించిన పార్ట్ 2 వీడియోని మొదలు పెట్టేద్దాం. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. యా కుందేందు తుషారహార ధవళాయా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండ మండితకరాయా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రవృతిభిర్దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి భారతి పూర్ణేందు బింబాననా. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. తల్లి దయామ తల్లి నిజదాసుల పాలిట కల్పవల్లి చల్లని సత్కృపారసముజల్లి ముదమ్మున బ్రోవు మమ్ము సంపుల్ల సరోజనేత్రి నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మా ఈశ్వరీ. నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మా ఈశ్వరీ. ఈరోజు చాలా శుభదినం. సంవత్సరములకు ఒక పర్యాయమే ఈ యొక్క శుభదినం వస్తుంది. ఈరోజు శుభదినం పేరు అసలు గురు పూర్ణిమ. గురు పూర్ణిమ అంటే చాలా పర్వదినం, అత్యున్నతమైనటువంటిది, అతి మహత్తరమైనటువంటిది, అతి శక్తివంతమైనటువంటిది. ఈ యొక్క ఆంధ్రావళిలో ఈ భరత భూమి యందు కొంతమంది పుణ్యాత్ములు పుడుతూ ఉంటారు, వాళ్ళు మనకు తెలియదు. ఆ పుణ్యాత్ములలో వేమన గారు చెప్పారు, పురుషులలో పుణ్య పురుషులు వేరయా అని. ఆ సూక్తి ప్రకారంగా భగవంతుడు కీర్తిశేషులైనటువంటి శ్రీ శనపల అప్పారావు గారు హృదయంలో వేంచేసి చేయూతనిచ్చి కొంతమంది పెద్దల్ని పట్టుకొని ఈ ఆలయాన్ని చాలా ధైర్యము, సాహసము, శక్తి సామర్థ్యములతో నిర్మించారు. నిజంగా పుణ్యాత్ముడు. అతనిని ఈరోజు తలంచుకుంటున్నామంటే అతని మార్గం ఏంటి అంటే ధర్మ మార్గం, ధార్మిక మార్గం, దయా మార్గం. అందరూ వచ్చి ఈ నెలవైనటువంటి శ్రీ సద్గురు సాయినాథుణ్ణి కొలుచుకొని, స్మరించుకొని, జపించుకొని, భక్తితో పూజించి వాళ్ళ మనో అభీష్టములు నెరవేరాలనే సంకల్పంతో మంచి మనస్సుతో మనసావాచ కర్మణ సాక్షిగా కట్టినటువంటి ఈ సద్గురు సాయినాథుడి ఆలయం. ఈవేళ అతను లేరు. అతని తాలూకా కుటుంబ సభ్యులైనటువంటి తమ కుమారుడు చిరంజీవి పార్వతీశం బాబు కూడా తమ తండ్రి గారి వలె అందరి వల్ల దయ చూపించి ధార్మిక భావం ఉండి ఆ స్వామి వారికి సద్గురు సాయినాథుడికి కావలసిన సంవత్సర పర్యంతరంలో సద్గురు సాయీశ్వరుడు తాలూకా వార్షికోత్సవములు, అలాగే మహా శత అష్టోత్తర కలశ రుద్రాభిషేకోత్సవములు, ఆ విధముగా శ్రీ సిద్ధి వినాయక గణపతి ఉత్సవములు, ఆ విధముగా శ్రీ శారదా నవరాత్రి, దుర్గా నవరాత్రి ఉత్సవములు, ఇవన్నీ కూడా చాలా అట్టహాసముగా ఆనందదాయకముగా జరిపిస్తూ ఉన్నారు, పూజిస్తూ ఉన్నారు, భక్తితో భజించుతూ ఉన్నారు. ఇందులో సందేహం లేదు, అనుమానం లేదు. అట్టి ఈ యొక్క సద్గురు సాయీశ్వరుడు తాలూకా విగ్రహం నిలబెట్టిన తర్వాత చాలా మంది భక్తులకు మనో అభీష్టములు నెరవేరాయి, అందులో సంశయం లేదు. అందుచేత అట్టి శ్రీ సద్గురు సాయినాథుడు ఈ భరత భూమి యందు, ఈ కర్మభూమి యందు, ఈ పుణ్యభూమి యందు మన భక్తుల గురించి అవతారం ఎత్తి
మన యొక్క హృదయంలో ఉండినటువంటి అజ్ఞానమును వెలికి తీసి జ్ఞానమైనటువంటి నేత్రములు ప్రసాదించినటువంటి ఆ యొక్క సద్గురు సాయినాథుడు. అలాంటి సద్గురు సాయినాథుడిని కొలిచినంత మాత్రంలో, భక్తితో భజించినంత మాత్రంలో, స్మరించినంత మాత్రంలో, పూజించినంత మాత్రంలో భక్తుల యొక్క బాధలు నెరవేరి, సర్వారిష్టములు తొలగి, సర్వదారిద్ర్యములు తొలగి, కష్ట నష్టములు ఈడేరి, వాళ్ళ మనస్సులో ఉండినటువంటి కోరిన కోరికలు ఈడేర్చినటువంటి పుణ్యాత్ముడు, ధన్యజీవి, కర్మజీవి, సిద్ధిజీవి. అందుకే అతనికి సిద్ధిజీవి అంటే అణిమ మహిమ గరిమ లఘిమ తథా ప్రాప్తి ప్రాకామ్య ఈశిత్వం వశిత్వం అష్టసిద్ధేశ్వరూపిణి. అతను అష్టసిద్ధుల చేత కర్మకు వశుడై సర్వ అవయవములు వేరువేరు చేసి భగవంతుడు సాక్షాత్ భగవద్ రూపమే ఆ యొక్క సద్గురు సాయినాథేశ్వరుడి రూపం. అందుచేత అతన్ని ఎవరు కూడా వర్ణించడానికి వీలు లేదు. ఆ మహత్తరమైనటువంటి శక్తివంతుడు, సాహసవంతుడు, సుగుణవంతుడు, బుద్ధిమంతుడు అటు సద్గురు సాయినాథేశ్వరుణ్ణి ఎవరైనా మనసా వాచా కర్మణ కొలిచిన, పూజించిన ఆ యొక్క సాయినాథుడు భక్తుల యొక్క మనస్సులో ఉండి కోరిన కోరికలు ఈడేరుస్తాడు, అందులో సంశయం లేదు. అందుకే ఇప్పటి వరకు ఈ ఆలయంలో చాలా పూజలు విశేషంగా జరుగుతున్నాయి. అలాగే భగవంతుడి తాలూకా సన్నిధానంలో పురాణ శ్రవణములు, పురాణ ప్రవచనములు, సంగీత మాధుర్యం, కూచిపూడి భరతనాట్యశీల అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆ భగవంతుడికి జరగవలసినవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఈ 2024వ సంవత్సరం ఈవేళ వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణమి సందర్భంగా తెల్లవారుజాము 4 గంటల లగాయతు కూడా సుప్రభాత సేవ జరిగింది. ఆ తర్వాత సదరు భక్తులు వచ్చిన తర్వాత వాళ్ళ చేత పంచామృత స్నానం జరిగింది. పంచామృతములు అయిన తర్వాత గంధము, అలాగే భస్మాభిషేకం, విభూతి అభిషేకం, ఆ విధంగా అత్తరు, పన్నీరు, పునుగు, జవాజీ, సుగంధ ద్రవ్య పరిమళ స్నానములు జరిగాయి. ఆ విధంగా లాస్ట్లో మరి మా చిరంజీవి కుమారుడు మణిశర్మ చెప్పినట్లు 97 కేజీలు అన్నాభిషేకం కూడా చేశారు. అందుచేత అన్నాభిషేకం జరగడం చాలా విశేషం. ఎందుకంటే అన్నం పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మస్వరూపంతో ఈ భూమి మీద ఉండినటువంటి సర్వ మానవాళిని కూడా అన్నంతో ప్రాణజీవనాన్ని కల్పిస్తూ ఉన్నాడు. అటువంటి అన్నాభిషేకం ఆ సద్గురు సాయినాథుడికి జరిగింది. అందుచేత ఈరోజు చాలా సుదినం, శుభదినం. ఇలాంటి దినం సంవత్సరానికి ఒక పర్యాయమే వస్తుంది. సదరు భక్తులు 50 మంది కూడా వినియోగించుకొని తమ తమ మనో అభీష్టములు భగవంతుడికి వినతి చేసుకొని ఆ స్వామివారికి సర్వదా నమస్కారం చేసుకొని ఆ యొక్క స్వామి ఆశీస్సులు తీసుకోవలసిందిగా కోరుచూ ఉంటుంది. ఇట్లు గురు బ్రహ్మ శ్రీ వేమకోటి సత్యనారాయణ శర్మ. సాయినాథుడి తాలూకా మహిమ ఎలాంటిది అంటే 4 చరణములు పాడతాను, జాగ్రత్తగా వినండి. సాయి 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 అనవే ఓ మనసా, సాయి నామము జపించవే ఓ మనసా, సాయి 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 అని అనవేవో మనసా, సాయి నామము జపించవే ఓ మనసా, సాయి సాయి అనినా సర్వ దుఃఖములు తొలగు ఓ మనసా,
సాయి సాయి అనినా సర్వారిష్టములు తొలగు ఓ మనసా సాయి 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 అని అనవే ఓ మనసా సాయి నామము స్మరించిన మానవులకు సర్వదారిద్ర్యములు తొలగు ఓ మనసా సాయి నామము జపించిన మానవులకు సర్వదారిద్ర్యములు తొలగు ఓ మనసా మనసా సాయి 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 అని అనవే ఓ మనసా సాయి సాయి అనినా సద్గురునాథుడు భక్తుల హృదయములో మొరవిని బ్రోచి కాచి రక్షించును ఓ మనసా భక్తుల మొరవిని కాచి రక్షించును ఓ మనసా సాయి 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 అనవే ఓ మనసా సాయి 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 అనినా సర్వభక్తులకు ఆదివ్యాధిశ రోగములు హరించును మనసా సాయి సాయి అని పలికిన సర్వభక్తులకు ఆదివ్యాధిశ రోగములు హరించును ఓ మనసా సాయి 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 అనవే ఓ మనసా 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 సాయి 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 అని పలుకవే ఓ మనసా సాయి నామము పలికిన జీవులకు జన్మ కర్మ నివారణమౌ ఓ మనసా సాయి నామము పలికిన జీవులకు జన్మ కర్మ నివారణమౌ ఓ మనసా సాయి 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 అని అనవే ఓ మనసా సాయి నామము జపించవే ఓ మనసా సాయి నామము స్మరించవే ఓ మనసా సాయి నామము ధ్యానించవే ఓ మనసా సాయి నామము పలికిన సంసార తాపత్రయ దోషములు తొలగు ఓ మనసా మనసా వాచా కర్మణ సాయి నామము పలికిన సర్వజీవులకు ఇహ పర సుఖములు కలుగు ఓ మనసా 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 సాయి
సాయి సాయి అని అనవే ఓ మనసా సాయి నామము ఎంత మధురం 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 సాయి నామము ఎంత మధురం మధురం మధురాతి మధురం సాయి నామము మధురం సాయి 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 అని పలుకవేవో మనసా మనసా వాచా కర్మణ సాయి నామము జపించవే ఓ మనసా సాయి 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 అనినా సర్వత్రా శుభకరమౌ మంగళకరమైనటువంటి సాయినాథుడి చేయూత వచ్చి భక్తుల అందరి హృదయంలో కూడా భక్తిని నెలకొల్పి ముక్తిని ఇచ్చుగాక. పరమాత్ముడతడు ప్రతి చోట గలడు పరమాత్ముడతడు ప్రతి చోట గలడు భగతులకు వశమగు పడనీయుడు. చూడండి సాయినాథుని మహిమ. భగతులు అంటే అర్థం ఏంటి తెలిసిందండి? తనను కొలిచినటువంటి భక్తుల తాలూకా మొరవిని భక్తులకి కంటికి రెప్పయే కాపాడుతాను. ఇందులో సంశయం లేదు, అనుమానం లేదు. భగతులు అంటే తనని ఎవరైతే ద్వేషిస్తారో శత్రువులా చూస్తారో అలాంటి శత్రువులకి మాత్రము గోచరించను అని చెప్పుకొచ్చాడు. అంటే ఆ భగవంతుడి తాలూకా మహిమ అనంతకోటి రూపములు, అనంతకోటి శక్తి అవతారములు, మహిమాన్వితుడు, సత్యవంతుడు, ధర్మాత్ముడు, కర్మజీవి, సిద్ధయోగి అట్టి శ్రీ సద్గురు సాయినాథేశ్వరుడికి శతసహస్ర శతకోటి వందనములు చేస్తూ ముగిస్తూ ఉన్నాను. శుభం భూయాత్, శుభం భూయాత్. ఓం స్వస్తి భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజిత్రాః స్థిరైరంగైః యసేమ దేవహితం యదాయుః. ఓం శాంతి శాంతి శాంతిః. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు, లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వభక్త జనావళికి సద్గురు సాయినాథేశ్వరుడి కృపయుండి ఆయురారోగ్య ఐశ్వర్య పుత్ర పౌత్రాభివృద్ధిగా సాయి ఆశీర్వచనములు. సద్గురు గురు బ్రహ్మగా ఆశీర్వదిస్తూ స్వస్తి చెబుతూ ఉన్నాను. స్వస్తి శుభం. విన్నారు కదండి, మన గురుబ్రహ్మ గారు మనతో ఎన్నో చక్కటి విషయాలను అయితే పంచుకున్నారు. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే నేను ఇలా వీడియో అప్లోడ్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం సాయిరామ్.